హలో విద్యార్థులు, షట్కోన్ స్లైడ్ ఫిట్టింగ్ పై మా ప్రదర్శనకు స్వాగతం. ఈ సెషన్లో మనం లక్ష్యాలు, అవసరమైన సాధనాలు, ప్రక్రియ, మీ అవగాహనను పరీక్షించడానికి కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మరియు చివరిగా మనం చేర్చే ముందు ఒక రీక్యాప్ను కవర్ చేస్తాము. కాబట్టి ప్రారంభిద్దాం. మనం వివరాలలోకి ప్రవేశించే ముందు ఈ ప్రదర్శన యొక్క లక్ష్యాలను వివరిస్తాము. ఈ సెషన్ ముగిసే సమయానికి మీరు వీటిని చేయగలరు. అవుట్సైడ్ మైక్రోమీటర్ ఉపయోగించి ప్లస్ ఆర్ మైనస్ 0.02 మిల్లీమీటర్ లోపల మ్యాటింగ్ భాగాలను ఫైల్ చేయండి మరియు పూర్తి చేయండి. ప్లస్ ఆర్ మైనస్ 10 మినిట్ ఖచ్చితత్వంలో కోణీయ ఉపరితలాలను కలిగి ఉండే ఫైల్ మరియు ఫినిష్ మ్యాటింగ్ పార్ట్లు వెర్నియర్ బెవెల్ ప్రొట్రాక్టర్ ఉపయోగించి. అవసరమైన సాధనాలు: హ్యాక్సా ఫ్రేమ్, ఫ్లాట్ త్రిభుజాకార ఫైల్ సెట్, 3 మిమీ డ్రిల్ బిట్ మరియు 15 మిమీ డ్రిల్ బిట్, డ్రిల్లింగ్ యంత్రం, సుత్తి, వెర్నియర్ కాలిపర్, మైక్రోమీటర్, ట్రై స్క్వేర్, సూది ఫైల్ సెట్, వెర్నియర్ ఎత్తు గేజ్, ఉపరితల బ్లాక్, సెంటర్ పంచ్, ప్రషియన్ బ్లూ, స్క్రైబర్, కాటన్ వేస్ట్, లూబ్రికేటింగ్ ఆయిల్. టాస్క్ 1. ఉపరితలం ఫైల్ చేయండి మరియు రెండు ప్రక్కనే ఉన్న అంచులో ఒకదానికొకటి రైట్ యాంగిల్లో. చతురస్రాన్ని తనిఖీ చేయండి. జాబ్ డ్రాయింగ్ ని చూడండి మరియు ఇచ్చిన కొలతల ప్రకారం మార్కింగ్ చేయండి. ఫిగర్ 1. అదనపు పదార్థాన్ని ఫైల్ చేయండి మరియు వెర్నియర్ కాలిపర్తో 60x48 మిమీ డైమెన్షన్ను నిర్వహించండి. చదరపు తలతో చతురస్రాన్ని తనిఖీ చేయండి. ఈ దశలో 3 మిమీ డ్రిల్ ద్వారా మూలల్లో 6 ఉపశమన రంధ్రం చేయండి.
హెక్సాగోనల్ కటౌట్ చేయడానికి 22 లేదా 23 మిలిమీటర్ డయాను డ్రిల్ చేయండి. మధ్యలో రంధ్రం వేయండి. ఆ స్క్వేర్ ఫైల్ లేదా ట్రయాంగ్యులర్ ఫైల్తో హెక్సాగోనల్ ఆకారాన్ని ఫైల్ చేయండి. హెక్సాగోనల్ భాగాన్ని ఫైల్ చేయండి. హెక్సాగోనల్ ఆకారాన్ని ముగించి ప్రొట్రాక్టర్ హెడ్ సహాయంతో కోణాన్ని తనిఖీ చేయండి. 120 డిగ్రీ. టాస్క్ 2. వెర్నియర్ కాలిపర్తో ముఖాల వైపు మరియు సమాంతరతను తనిఖీ చేయండి. అక్షానికి ట్రై స్క్వేర్లో ఇచ్చిన రాడ్ చివరను ఫైల్ చేయండి. డ్రాయింగ్లో ఇచ్చిన కొలతల ప్రకారం హెక్సాగోన్ ని గుర్తించండి. మార్క్ చేసిన లైన్ వరకు ఒక వైపు ఫైల్ చేయండి. పొడవు అంతటా సమాంతరతను తనిఖీ చేయండి. ప్రక్కనే ఉన్న వైపు ఫైల్ చేయండి మరియు ప్రొట్రాక్టర్ హెడ్ ద్వారా కోణాన్ని 120 తనిఖీ చేయండి. ఫైల్ చేసి ఇతర వైపులా కూడా ఫినిష్ చేయండి. చివరగా ఫ్లాట్ డైమెన్షన్ మరియు ఇతర పరిమాణాలను తనిఖీ చేయండి మరియు హెక్సాగోనల్ స్లాట్లో అసెంబుల్ చేయండి. ఆ చెక్క దిమ్మెపై స్త్రీ భాగాన్ని ఉంచండి. ఫైల్ మరియు 2 ఉపరితలాలను మృదువైన ఫైల్తో పూర్తి చేయండి మరియు మందాన్ని నిర్వహించండి. అంచుల నుండి బర్స్ తొలగించండి. హెక్సాగోన్ స్లైడ్ ఫిట్టింగ్ కోసం తనిఖీ చేయండి. మనం ఈ ప్రదర్శన యొక్క లక్ష్యాలను చర్చించాము. షట్కోన్ స్లైడ్ ఫిట్టింగ్ భావనను అర్థం చేసుకోవడం, అవసరమైన సాధనాలను గుర్తించడం, దశలవారీ ప్రక్రియను నేర్చుకోవడం మరియు ఉత్తమ అభ్యాసాలను కనుగొనడం వంటివి ఉన్నాయి. మీరు అన్ని భావనలు మరియు వ్యాయామాలను అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. మా తదుపరి వీడియోలో మేము మీకు మరో అద్భుతమైన కాన్సెప్ట్ని తీసుకువస్తాము. అప్పటి వరకు జాగ్రత్త వహించండి.